తిరుపతి రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ వార్ కొనసాగుతుంది. జనసేన టీడీపీ నేతల అత్యవసర భేటీ జరిగింది. జనసేన నుంచి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి సీట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. నాన్ లోకల్కు సీట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి తాము పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా బయట నుంచి ఎలా తెస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో పవన్ పోటీ చేయాలంటూ డిమాండ్ వస్తోంది. లేదంటే తమకే సీట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మొత్తం మీద తిరుపతి జనసేనలో తిరుగుబాటు తయారైంది. ఇప్పుడు కొత్తగా బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్కు సీట్ ఎలా ఇస్తారంటూ వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుంచి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి సీట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇన్నాళ్ళ నుంచి తాము పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా బయట నుంచి ఎలా తెస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ భారీగా డిమాండ్లు వస్తున్నాయి. లేదంటే తమకే సీట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు స్థానిక కార్యకర్తలు. ఎస్, లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, తిరుపతి జనసేనలో కార్యకర్తల ఆందోళనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయమని కోరుతున్నారు, లేదంటే తమకైనా సీట్ ఇవ్వమంటున్నారు. సో ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, మీరు అన్నట్టుగా ఏదైతే తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగా కూడా పేరు పొందినటువంటి తిరుపతిలో ఖచ్చితంగా 41 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ నుంచి తెలుగుదేశం బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ దఫా ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పొత్తులో ఉండేటువంటి భాగం నేపథ్యంలోనే ఇటు దాన్ని జనసేనకి కేటాయిస్తూ కూడా టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేనకి తిరుపతి సీటు కేటాయించి ఫైనల్ చేసినట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి వారం రోజుల క్రితమే కూడా జనసేన పార్టీలో చేరటం, ఈ నేపథ్యంలోనే ఆయనకే జనసేన సీటు కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, లేదా జనసేన నేతను కూడా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. ఇంకా పవన్ నోట్ నుంచి రావాల్సింది ఒకటే. అదేవిధంగా అతని పేరుతో పాటు పవన్ కళ్యాణ్ యొక్క లెటర్ ప్యాడ్ పై నుంచి కూడా ఆర్ని శ్రీనివాసులు అనేటువంటి పేరు ఉన్నటువంటి లెటర్ హ్యాడ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీన్నే ప్రధానంగా తీసుకున్నటువంటి జనసేన నేతలు మాత్రమే కాదు, టీడీపీ నేతలు కూడా ఒకవైపు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్నాళ్ళు బలోపేతం, పార్టీ బలోపేతానికి జనసేన నుంచి 10 సంవత్సరాల పాటు అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దిశానిర్దేశాలను ప్రతి ఒక్కటి నుంచి ఫాలో అవుతూ కూడా పార్టీ బలోపేతం దిశగా కూడా ఇటు పోరాటాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్లో పాల్గొని న్యాయ అన్యాయ పోరాటాలు దిశగా కూడా అడుగులు వేసినటువంటి తమ పైన లోకల్ గా ఉన్నటువంటి బలిజ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ లీడర్స్ అయినటువంటి తాము పనికిరామా అనేటువంటి ఒక తిరుగుబాటు జనసేన నేతల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితి. అదే కోవలోనే 41 సంవత్సరాలుగా టీడీపీ బలోపేతం అంటే తిరుపతిలోనే ఒకప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకుడు అయినటువంటి ఎన్టీఆర్ గౌడ కావచ్చు, తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీని ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయన తిరుపతి నుంచి పోటీ చేసి 1983వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి స్థానాన్ని ఇవాళ తిరుపతి అసెంబ్లీలో అంటే ఎన్నికల్లో జరిగేటువంటి ఈవీఎం లో సైకిల్ గుర్తు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఒకంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటు టీడీపీ నేతలు కావచ్చు, అటు జనసేన నేతలు కావచ్చు ఒక రహస్య భేటీ అయితే జరిగింది. ఇది ఎలాంటి మీడియా కూడా లీక్ లేకుండా జరిగింది. అయితే మనకు మాత్రం ఇక్కడ లీక్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళాము. అక్కడ జరిగేటువంటి మీటింగ్ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మనం చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి నేతల్ని అటు టీడీపీ నేతలు కావచ్చు, అటు జనసేన నేతలు కావచ్చు మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేసాం. అయితే అధినేతలకు అందరూ కూడా కొద్దిగా విశ్వాసంతో ఉండేటువంటి నేపథ్యంలో అయితే తమకు ఆగ్రహం ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుకి టీడీపీ నేతలు తీసుకుని వెళ్ళేటువంటి సమాచారాన్ని తీసుకెళ్తాం. అక్కడ ఆయన ముందరికి వెళ్ళి తమ గోడు వెళ్ళి గుచ్చుకుంటాం. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు పవన్ కళ్యాణ్ కలుస్తాం. వెళ్ళేటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాల పైన నాన్ లోకల్ కి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారనేటువంటి పరిస్థితిని ఆయనతో డిస్కస్ చేస్తామనేటువంటి ఒక. అయితే లోకేష్, తిరుపతి రాజకీయాల్లో ఈ లోకల్ నాన్ లోకల్ ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం? ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానాలు ఎలాంటి దృష్టి సారించాయి? ఎస్, ప్రధానంగా మీరు అన్నట్టుగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూవే ఇక్కడ ప్రధాన చర్చగా జరుగుతుంది. అండ్ బిఫోర్ తీసుకుంటే ఖచ్చితంగా లోకల్లో కూడా ప్రధానమైనటువంటి పార్టీ జనసేనకి ఇప్పుడు ఏదైతే తిరుపతి సీటు కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా టీడీపీ నుంచి ఆశావాహులైనటువంటి సుగుణమ్మ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తాను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి తాను కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతాను,
తనకే టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పి కూడా ఆమె కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు జనసేన పార్టీ కోసం కష్టపడినటువంటి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కావచ్చు, అంటే టీడీపీకి సంబంధించినటువంటి సుగుణమ్మ, అదేవిధంగా పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, వీళ్ళు ముగ్గురు కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే. వీళ్ళు ముగ్గురిని కాదని చెప్పి అనూహ్యంగా మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం ఏదైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీలో కొనసాగుతూ కూడా తనకేదో అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు పేరుని ఫైనల్ చేయడం పట్ల ఇటు పార్టీ సంబంధించినటువంటి నేతలు, అంటే టీడీపీ నేతలు అయితే మాత్రం ఈ సీటు కోల్పోవడంపై జనసేనకు అప్పగించడం పైన ఒక ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. జనసేన నేతలు అయితే మాత్రం లోకల్ గా ఉండేటువంటి లీడర్లకి, నాన్ లోకల్ కి ఇచ్చినటువంటి పరిస్థితి పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తిరుపతి సీటుని ఖచ్చితంగా లోకల్ పర్సన్స్ కి ఇవ్వడంతో పాటు కూడా ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పి జనసేన డిమాండ్ అయితే ఉంది. మరోవైపు టీడీపీ డిమాండ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తమకేం అభ్యంతరం లేదు, పవన్ కళ్యాణ్ కాకుండా మరే వ్యక్తి అయినా పోటీలో నిలుస్తాడు అంటే టీడీపీ సంబంధించినటువంటి బలిజ వర్గానికి సంబంధించినటువంటి నేతలే జనసేనలో చేరి మరి అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ తిరుపతి సీటు అనేది మాత్రం గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనబడుతుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లోకేష్. ఇది మొత్తం మీద తిరుపతి రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రస్తుతం కీలకంగా మారుతోంది, చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన టీడీపీ నేతల అత్యవసర భేటీ జరుగుతోంది. జనసేన నుంచి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి సీటు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతుంది. నాన్ లోకల్కు ఎలా సీట్ ఇస్తారంటూ స్థానికంగా కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు తాము పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా బయట నుంచి ఎలా తెస్తారంటూ అభ్యంతరాలు వెలువెత్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేదంటే తమకు సీటు ఇవ్వాలంటూ స్థానిక కార్యకర్తలు పట్టుబడుతున్నారు. చూడాలి మరి ఈ నాన్ లోకల్ అంశం ఎక్కడికి దారి తీయబోతోంది, పార్టీ అధిష్టానం ఎలాంటి దృష్టి సారించబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.